హాయ్ అండి, నేను మీ సుభాష్ని. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ చాయిస్. ఈరోజు హెల్తీ రెసిపీ మునగాకు పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ మునగాకు పప్పు నార్మలే అయినా ఒక్కొక్కసారి టేస్ట్ సరిగా రాదు కదా. అలా కాకుండా ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ చూద్దాము. ఇప్పుడు ముందుగా కుక్కర్లో 1/2 కప్పు కందిపప్పు వేసుకొని 1/4 కప్ పెసరపప్పు వేసుకొని, పెసరపప్పు వాడడం వల్ల మునగాకు పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని పెద్ద గ్లాస్తో 1.5 గ్లాసు నీళ్లు పోసుకొని, ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక పెద్ద కప్పు మునగాకును వేసుకొని, అలానే ఇందులోకి పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఆనియన్స్. పచ్చిమిరపకాయలు ఇవి కారం లేవు, అందుకనే నేను చాలా వేస్తున్నాను. అలానే టమోటాలు ఒక 2-3, ఇంకా ఒక ఆనియన్ అన్నమాట. ఇవన్నీ కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకొని, ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ కొద్దిగా చల్లారాక చూడండి, పప్పు బాగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు పప్పు గుత్తి లేకపోయినా పర్లేదు, చాలా చక్కగా మెదిగిపోయింది కదా. ఇలా గెరటితోనే పప్పుని మెదుపుకొని ఇందులోకి తగినంత ఉప్పును వేసుకొని, నేనైతే రాళ్ళ ఉప్పునే యూజ్ చేస్తానండి. పప్పు, సాంబార్, రసం ఇలా అన్ని లిక్విడ్స్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకుందాము. పోపుకి కూడా గానుగ నూనె వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది పప్పు. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలానే వెల్లుల్లి, ఫ్రెష్ కరివేపాకు వేసుకొని పోపుని దోరగా వేయించుకోవాలి. పప్పుకి పోపు వేసేటప్పుడు పోపుని మార్చకూడదండి. పోపు మాడిపోతే పప్పు అంతా టేస్ట్ మారిపోతుంది. కాబట్టి పోపుని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపుని దోరగా వేయించి పప్పులోకి వేసుకోవాలి. అంతేనండి, మునగాకు పప్పు రెడీ అయింది. ఈ మునగాకు పప్పుని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.